గుడ్ మార్నింగ్ అండి. టైం వచ్చి 9:30 9:15 అవుతుంది. నా బర్త్డే కదా, కొంచెం లేట్గా అలాగా రిలాక్స్డ్గా లేసామన్నమాట. టీ కూడా పెట్టుకోలేదు ఇంట్లో. సో రిలాక్స్ అవుదాం అనేసి టీ తెప్పించుకుంటున్నాం. సో టీ కోసం వెయిటింగ్ అనమాట. సో అలా చక్కగా ఇలా కొబ్బరి చెట్ల నీడలో ఇలా ఇద్దరం కూర్చొని చక్కగా అలా మాట్లాడుకుంటూ రిలాక్స్డ్గా ఉన్నామండి ప్రస్తుతానికైతే. ఒక విషయం ఏంటంటే, నిన్నటి వరకు ఫుల్ క్లౌడీగా ఉందండి. మేము అనుకున్నాము నిన్నే ఈరోజు హాలిడే కదా, అందరూ ఇంట్లోనే ఉంటాము, చక్కగా బయట కూర్చొని మబ్బులో టీ తాగొచ్చని. పడుకుని లేచి ఇలా కట్టెని తీసినప్పుడు గుప్పమంటుంది ఎండ. సర్లేని చెట్టు కింద సెటప్ చేసుకున్నాము. మరొక విషయం ఏంటంటే, ఒక 2 వీక్స్ బ్యాక్ అండి మేము డిసైడ్ అయ్యాము ఏంటి అంటే టీ ఆపేద్దాము అని. అది చెప్పినంత ఈజీ కాదని మేమైతే అనుకున్నాం. ఎందుకంటే మా టీ మా నరనరాల్లోకి ఇంకిపోయిందండి. మార్నింగ్ ఈవినింగ్ ఇంకేదో అది ఏమంటారు టైం టేబుల్ లాగా అది తాగేసేవాళ్ళం. అనుకున్నామో లేదో ఆ రోజు నుంచి కూడా టీ ముట్టలేదండి. పైగా ఇంకోటి ఏంటంటే మాకు గుర్తు కూడా రాలేదు. దానికి రీజన్ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే, ఒకటేంటంటే మేబీ మనం అనుకుంటే ఏ పనన్నా చెయ్యొచ్చు, కష్టమేం కాదు. రెండోది ఏంటి అంటే, అపరాజితకి హాలిడే ఉంటే మాత్రం టీ పడిపోతుంది. ఇద్దరం కలిసి మాత్రం ఉండకూడదు. కంగారుగా ఉండడం వల్ల తను వెళ్ళిపోతే దానివల్ల సో ఎలాగైనా సరే టీ క్వాంటిటీ అనేది చాలా తగ్గించాం. ఈరోజు సరదాగా ఇంట్లో ఉన్నాం కాబట్టి టీ తాగుతున్నాం. టీ వచ్చింది, వచ్చిందండి. ఈ వ్లాగ్లో ఎక్కువ నేను మాట్లాడడం ఎక్కువ కనపడడం ఉంటుందండి. ఎందుకంటే అపరాజిత బర్త్డే వీడియో కదా, తన బర్త్డే వీడియో తనే చేసుకుంటే బాగోదు కదా, అందుకని ఎక్కువ నేను మాట్లాడతాను. ఎక్కువ అయితే ఇంట్రో కూడా చేయాలనుకున్నాను కానీ నాకు ఎందుకో రాజీవ్ గారు ఎవరు అడిగారు ఇంట్రో అనుకున్నాం కానీ అవ్వలేదు, నిన్నంతా బిజీగా ఉండడం వల్ల. ఇంకో మాట అండి, సాధారణంగా మా ఇంట్లో ఎవరి బర్త్డేస్ అయినా ముందు నైట్ కేక్ కటింగ్ అయితే ఉంటుంది. సో ఏజ్ పాసెస్ బై అంటారు కదా, అంతేనా? సంవత్సరాలు ఏజ్ పాస్ బై, సంవత్సరం పెరుగుతుండే కొద్దీ ఏమంటారు మనుషుల్లో ఉన్న పట్టు ఆరోగ్యం అనేది తగ్గిపోతుంది. మీరు డల్ హౌస్లో చూసారు, పాపం అపరాజిత అంత కష్టపడి కేక్ అరేంజ్ చేస్తే నేను మత్తులో లేచి కేక్ని చూసి పడుకునిపోయాను. అంటే ఇంకా వాటి మీద ఉండదండి, అలసిపోయి ఉన్నాం పడుకుని పోదామని. పాపం తను కూడా చాలా అలసిపోయి ఉంది. నేనే అడిగేశాను, పడుకుని పోదామా, రేపు మార్నింగ్ కట్ చేసుకుందామని. పిల్లల్ని కూడా ఒప్పించాను, లేకపోతే ముందు మిడ్-నైట్ కేక్ కటింగ్ ఉంటుందండి. ఇప్పుడేం చూసారు, మేము స్టార్టింగ్లో అయితే బాంబులు కాల్చి అది మొత్తం ఊరంతా లేపేసేవాళ్ళం అండి. సో అలా ఉండేది. బట్ అప్పటికప్పుడు సో అది వీలైతే ఇప్పుడు కట్ చేస్తాము. పెద్ద కేక్ ఏం కాదు, అది బుల్ కేక్, అంటే కేక్ కటింగ్ జరగాలి అనేది. అది కూడా పిల్లలు ఆశపడ్డారు కానీ నైట్ ఒప్పుకున్నారు. రిచ్ ఏమన్నాడంటే, నా గ్రీటింగ్ కార్డు కూడా అవ్వలేదు రెడీ, పర్లేదు పోస్ట్ పోన్ చేయండి అన్నాడు. మా చెట్టుకాయలండి, మేము అసలు కొబ్బరికాయలు బయట కొనేది లేదు. ఇంకా వాటికే అలాగా ఏమంటారు అయిపోయి కొన్నిసార్లు ఉండిపోతాయి కూడా లోపల. కింద పడినవన్నీ తెచ్చుకుని చట్నీ చేసుకుంటాం. ఇది పూర్తిగా వాటర్ కూడా మూవ్ అవ్వట్లేదు, ఇది ఒకటే వాటర్ మూవ్ అవుతుంది. అంటే ఇది చట్నీకి పనికొస్తుంది. ఇవైతే ఆయిల్కే. కొబ్బరి అన్నం కూడా పనికిరావు, ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. చూడండి ఒలిస్తే ఎంత కాయ వచ్చిందో. సో
సో చక్కగా హాలిడే కదండి, టిఫిన్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ముందైతే మామూలుగా గార్లు అనుకున్నామండి, కానీ మళ్ళీ గార్లు అయితే హెవీ అయిపోతుంది, ఎందుకంటే ఒక ఎంగేజ్మెంట్ వెళ్ళాలి, అది బయట ఫుడ్ తినడమే. అలాగే నైట్కి మళ్ళీ డిన్నర్ ప్లాన్ చేసుకుంటాం కదా, సో హెవీ ఎందుకు అనేసి అని ఇలా ఇడ్లీ అయితే ప్లాన్ చేసుకున్నామండి. మామూలుగా అయితే కలిసి తిందాం అనుకున్నామండి, ఫుల్ సెటప్ చేసుకున్నాము. బట్ టైం అయిపోయింది, అంటే టిఫిన్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి కదా, అందుకనే అంటే ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి, టైం అయిపోయింది ఆల్రెడీ. అంటే కలిసి తినే ఒకరోజు వచ్చినది వర్కౌట్ అవ్వదు, ఏవో పనులు, వీళ్ళు తర్వాత తింటారు. జోషి ముందు వెళ్ళిపోయాడండి, తర్వాత నేను పిల్లలు జాయిన్ అయ్యాము. ఫుల్గా లంచ్ అయితే కుమ్మేసామండి. దాని తర్వాత ఐస్ క్రీమ్, గులాబ్ జామ్ కూడా, డెజర్ట్ కూడా చక్కగా ఎంజాయ్ చేసి తెలిసిన వాళ్ళందరినీ అలా విష్ చేస్తూ పలకరించుకున్నాం. దీని పేరు ద్వితీయ అండి. రిచి క్రిసి డ్రెస్సెస్ తన డ్రెస్తో పాటు మ్యాచ్ అయిందని అలా వాళ్ళు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. రిచి క్రిసి డ్రెస్సెస్ అయితే మేము ఈస్టర్కి తీసుకున్నామండి. వాళ్ళ డ్రెస్సెస్ నచ్చితే మీ కింద కమెంట్స్లో నచ్చాయని కమెంట్ చేయండి. మరో హ్యాపీ మూమెంట్ అండి, ఇది రిచి క్రిసి గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ అయితే చాలా తినేశారు. సో మేము ఫంక్షన్లో ఉంటున్నప్పుడు ఒక సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అయితే మీట్ అయ్యారు. ఆయన వచ్చి మమ్మల్ని పరిచయం చేసుకున్నారు, సుందర్ గారు. వాళ్ళు మా ట్రిప్స్ చూస్తూ లేదా మా వీడియోస్ ఫాలో అవుతూ ఈ మంత్లోనే సింగపూర్ అయితే వారు ప్లాన్ చేసుకున్నారు. సింగపూర్ ట్రిప్కి వెళ్తున్నారు. వాళ్ళు ప్రతి వీడియోలో ఉన్న ప్రతి డీటెయిల్ మాకు చెప్తున్నారండి. అంటే మీరు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు కదా, లేకపోతే ఇలా కదా అలా కదా అని మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళే ఫోటో తీసుకుందాం అన్నారు. సో వాళ్ళ పర్మిషన్తోనే మేము ఆ ఫోటో పోస్ట్ చేసాము. సో వీళ్ళు రాకముందు నన్ను పరిచయం చేసుకుని నాతో చాలాసేపు మాట్లాడారండి. వీళ్ళ అపరాజితాలు వచ్చిన తర్వాత నేను వాళ్ళందరికీ పరిచయం చేశాను. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆయన అన్న ఒక మాట చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. ఏంటి అని అంటే, మీ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఫ్యామిలీగా మేము సింగపూర్ వెళ్తున్నామండి అని అన్నారు. అది చాలా హ్యాపీనెస్ తెచ్చింది నాకు, జోషికి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సో మామూలుగా అయితే మేము మా ఇంట్లో ఫుడ్ చేసుకోవాలండి, కానీ ఈరోజు ఫ్యామిలీ అంతా లంచ్ చేస్తాం. అది ఈరోజు ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి ఆ భోజనం ఎక్కడ చేసాము అంతాను. ఇప్పుడైతే చిన్న షాపింగ్కి వెళ్తున్నాము. ఏంటైందంటే, మన అపరాజిత డ్రెస్సెస్ కొనుక్కుంది కదా, అప్పుడు బర్త్డే డ్రెస్ తీసుకోమని చెప్పాను. ఇంకో దగ్గర బాగున్నాయి అన్నది. నిన్న అక్కడ షాపింగ్కి వెళ్తే అక్కడ లేవు. సో మళ్ళీ ఉన్న దగ్గరలోనే ఏదో ఒక డ్రెస్ కొనుక్కోమని అంటున్నాను. వద్దని అంటుంది. బట్ ఏంటి అంటే, బర్త్డే రోజు కొత్త డ్రెస్ వేసుకోవడం అనేది ఒక సాంప్రదాయం కదా, ట్రెడిషన్ కదా. మా మమ్మీ కూడా చాలా బాధపడిపోయేదండి, ఎందుకంటే నాకు బర్త్డే కానీ బట్టలు ఇస్తే అది వేరే దానికి ఖర్చు పెట్టేద్దామని ట్రై చేసేవాడిని. ఫోన్కో లేకపోతే వైర్లు దానికి ఖర్చు పెడదామని ట్రై చేసేవాడిని. అప్పుడు ఒక్క షర్ట్ అన్న కొత్తది వేసుకోవాలరా అని అనేది, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారండి, కొత్త బట్ట ఉండాలి ఒంటి మీద. దానివల్ల ఏం జరిగిపోదు, కానీ ఏదో హ్యాపీనెస్. నాకు కూడా పెద్ద అనిపించదు కొత్త బట్టలు వేసుకోవాలా ఏంటి అని. బట్ నాకు అనిపించిపోయినా తన కోసం చెయ్యాలి కదా. అప్పుడు నాకు అనిపించిపోయినా తను నా కోసం చేస్తుంది. కాబట్టి అందుకని ఒక డ్రెస్ తీసుకోవాలి అనేది కంపల్సరీ. ఆల్రెడీ బట్టలకి చాలా ఖర్చు పెట్టాం. అది రెగ్యులర్ వేరు, ట్రిప్లకి వెళ్ళినప్పుడు. ఇది ఎలాగన్నా నేను ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ ఉంటుంది కదా అని. అలాగే ఈవినింగ్ బయటకు వెళ్తున్నాము, దానికి వేసుకుంటుంది కదా. ఇప్పుడు వేసుకున్నది పాత డ్రెస్ అండి, మ్యారేజ్ యానివర్సరీ. పాతది కాదు, అంటే ఆల్రెడీ వాడేసింది. సో ఇప్పుడు నీకు అర్థమైందా, గర్ల్స్ ఒకసారి వేసుకుంటే అది మళ్ళీ వేసుకోలేదు, పాతదని నువ్వే అన్నావు. ఓకే, మొన్న వెళ్ళిన షాప్కే మేము షాపింగ్కి అయితే వెళ్ళామండి. ఒక రకంగా చెప్పాలంటే టార్గెట్ షాపింగ్కి వెళ్ళాము. ఇంకెక్కువ టైం వేస్ట్ చేయకుండా సరిగ్గా కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోవడం, ఏది కావాలో చూసుకోవడం, ట్రయల్ వేసుకోవడం, వచ్చేయడం. నిమిషాల్లో కంప్లీట్ చేసాం, ఎందుకంటే కొంచెం సేపు అన్నా రెస్ట్ తీసుకోవాలనేది మా ఐడియా. సో ఏంటి, బర్త్డే డ్రెస్ వేసుకోవాలో కొత్తదాని జోషి నాకు అన్నాడు కదా. బట్ పేరెంట్స్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అంటే పిల్లలకి బర్త్డే రోజు తలస్నానం చేయాలి, పర్వన్నం పెట్టాలి, ఓకేనా, మంచి బట్టలు వేయాలి, కొత్త బట్టలు వేయాలి అని. ఒకటి చెప్తాను, మా డాడీకి ఎలా ఉండేదంటే, బర్త్డేస్ అవనివ్వండి, లేకపోతే క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ, ఈవెన్ అండర్ గార్మెంట్స్ కూడా అన్ని బ్రాండ్ న్యూ కొత్తవే వేసుకోవాలి ఆ రోజు అని ఉండేది. అది జస్ట్ లవ్ అండి, అది అదొక లవ్ అంతే. అంటే
మనం అనుకుంటాం చాదస్తం ఏంటి అని అనుకుంటాం, కానీ దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ లవ్ ది షో టువర్డ్స్ దర్ చిల్డ్రన్ కదా. సో ఇప్పుడు కూడా నేను చూస్తాను, ఎందుకు అవసరమా అని అంటే లేదు కొనుక్కో అని. ఆల్రెడీ ఇంత షాపింగ్ చేసాము. ముందు అన్నట్టు 20 yearsకో 25 yearsకో అయితే ఆ ఆశలు అవి ఉంటాయి. బట్ యాజ్ వీఆర్ గ్రోయింగ్ ఆ మెచ్యూర్ లెవెల్స్ మారుతాయి. సో వద్దు, ఇంక దేనికైనా వాడదాంటూనే పనిచుకుందండి. నేను వద్దన్నాను, నేను ముందు వద్దు అంటూనే షాప్కి వచ్చిందండి. వద్దు అన్నప్పుడు రాకూడదు కదా, బండెక్కించుకొని తీసుకొచ్చాడండి. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. వద్దు అనుకుంటూ వచ్చేసింది. అయితే ఇంకా వద్దు అంటాను, వెళ్దామా? వద్దు ఇంక చాలు. సో ఫైనల్లీ నాకు డాడీ గుర్తొచ్చారు, అన్నీ కొత్తవే ఉండాలి, అన్నీ కొత్తవే వేసుకోవాలి అనేసి అని. సో టుడే బ్రాండ్ న్యూ డ్రెస్, ఈవినింగ్ ఓపెనింగ్ చేస్తాం. చూడండి ఎంత బుల్లి కేక్. సో ఈ కేక్ మేము మామూలుగా అయితే నైట్ కోసం తెచ్చామండి, midnight 12 o'clockకి. అంటే కేక్ కట్ చేయాలనే ఏమంటారు ఫార్మాలిటీ, ఆ ఫార్మాలిటీ కోసం, ఫార్మాలిటీ అన్న ఆచారం. సో దానికోసం. కానీ నైట్ బాగోపోవడం వల్ల, రెస్ట్లెస్గా ఉండడం వల్ల చేయలేదు. మార్నింగ్ చేద్దామంటే టిఫినే చేయడానికి అవ్వలేదు నాకు, కంగారుకి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు వచ్చిన తర్వాత పిల్లలు రెడీగా ఉన్నారు, మేమైతే ఏసీలో చల్లగా కేక్ కట్ చేస్తున్నాం. బుల్లి కేక్ ఏదైతే ఈ బుల్ కేక్ కటింగ్ నైట్ పోస్ట్పోన్ అయిందో అది ఇప్పుడు ఆఫ్టర్నూన్ పెట్టుకున్నామండి. టైం దొరికింది, ఏసీ ఆన్ చేసుకుని చక్కగా. సో చక్కగా అయితే ఫస్ట్ కేక్ కటింగ్ అయితే అయ్యింది. డ్రెస్ ఓపెన్ చేయనండి, నేను వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చాలా స్ట్రాంగ్ ప్యాకింగ్ చేశారు. వావ్, దిస్ ఆల్సో ఇంకో డ్రెస్ అండి. థ్యాంక్ యూ నానా. సో నేను దీని స్టోరీ చెప్తానండి. ఏంటి అంటే మొన్న మేము షాపింగ్ చేయడానికి వెళ్ళాం కదా, అప్పటికే అనుకుంటున్నాం మమ్మీకి ఏమి ఇవ్వాలి అని ఇలా అడుగుతున్నారు అనమాట. సో మనం షాపింగ్కి వెళ్ళినప్పుడే చెప్తున్నాను నేను ఒక డ్రెస్ కొంటాను అని. సో మీకు ఏమంటారు క్వశ్చన్ రావచ్చు, వాళ్ళకి డబ్బులు ఎక్కడవి అని. ఇవి వాళ్ళ డిబ్బీలండి, చూడండి. క్రిస్టి నేను చెప్తాను, ఇవాళ డిబ్బీలండి. సో దీంట్లో వాళ్ళు ఎప్పటికప్పుడు డబ్బులు దాచుకుంటారు. క్రిస్టి అయితే సపరేట్ చేసుకున్నాడు. ఇవి కాయిన్స్, ఇవేమో నోట్స్ అండి. చూడండి వాడు డబ్బులు, దగ్గరికి రా. అంటే లాస్ట్ టైం మేము మలేషియాకి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టేసినట్టు ఉన్నాము వీళ్ళ కోసమనే. సో నాకు తెలిసి ఇది 3000 ఎంత ఉంటుంది టోటల్, 3000 రూపీస్. అయితే వాళ్ళు రిచ్ ఇది కూడా అంతే 3000. ఇది రిచ్ ఇది. సో ఈ డబ్బుల నుంచి డాడీ నేను మమ్మీ డ్రెస్ అంతా అని అడుగుతున్నారు. అంత దూరం వద్దురా, దగ్గర రారా. సో డ్రెస్ ఎంత అని అడుగుతున్నారు. నానా డ్రెస్ కొంచెం ఎక్కువ రేటే ఉంటుంది కాబట్టి మీ ఇద్దరు కొందాం అనుకున్నారు కాబట్టి నీ డిబ్బీలోంచి 500 ఇవ్వు, నీ డిబ్బీలోంచి 500 ఇవ్వు అంటే వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రెడీ అయిపోయారు. అంటే నేను వద్దన్నా, సర్లే నేను కొంటానులేనన్నా వాళ్ళు ఒప్పుకోలేదు. సో అందుకనే ముందేం చేశానంటే నేను ఒక పని చేస్తాను నాన్న, మమ్మీని షాపింగ్ చేసేని, దాంట్లో మీకు ఏది నచ్చిందో అది తీసి మీరు ప్యాక్ చేసి మమ్మీకి ఇవ్వండి, ఆ డబ్బులు నాకు ఇద్దరుగానే అని అన్నాను. అది థ్యాంక్ యూ మమ్మీ చెప్తాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పడుకుని పోతామండి, ఇంకా కొంచెం పడుకుని పోవాలి 2 hours. అప్పుడు ఈవినింగ్ ప్లాన్ చేయాలి. ఎవరికి? సో మా లివి కూడా గిఫ్ట్ తెచ్చాడండి. అది చూడు చక్కగా డిజైన్ చేసి. హ్యాపీ బర్త్డే లవ్లీ మమ్మీ. లివి హ్యాపీ. చూడు హ్యాపీ బర్త్డే చెప్పు మరి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ఈడెవడు చిన్నాడు ఎవరికి నాన్న ఇది? నాకేనా? ఎందుకు నాకు? ఎందుకు నాకు? ఎందుకు? ఒరే మరి నాకేదిరా? వావ్ సిఎంఆర్లో అటు చెప్పడం చూడు. ఏ బాగుందన్నా చాలా. చట్నీ చేసుకోవడానికి, పచ్చడి పచ్చడి. థ్యాంక్ యూ. లివ్ హ్యాపీ. సో పడుకుందాం ట్రై చేసామండి. బెడ్ ఎక్కాము కానీ లైట్గా చిన్న స్లీపే పట్టింది. వెంటనే లేచిపోయాము. ముందు నేను రిచ్చి లేచి కిందకు వచ్చి ఆడుకుంటున్నాము క్రికెట్. తర్వాత ఇప్పుడే క్రిస్సి లేచి వచ్చాడు. మాతో పడుకుని లివి ఇంకా లెగలేదు. అపరాజిత పైన ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుని మిగతా పని చూడొచ్చని ఇప్పుడైతే క్రికెట్ ఆడుకుంటున్నాం. ఒకసారి చూడండి. ఓకే, బౌల్. అబ్బా సూపర్ రా. బౌల్ చేశాడు రిచ్చిని. క్రిస్సి బౌల్ చేశాడు. ఇద్దరికి బౌలింగ్ వచ్చిందండి. ఇద్దరు బౌలింగ్ నేర్చేసుకున్నారు స్లోగా. మ్యాటర్ ఆఫ్ 2 months నాకు తెలిసి. అంటే అలవాటు చేసి నేను 6 months అవుతుంది క్రికెట్. బట్ 2 monthsలో బౌలింగ్ ఇద్దరు నేర్చుకున్నారు. సో కొంతసేపు పడుకొని రిలాక్స్ అవుదాం అనుకున్నామండి. కానీ అసలు నిద్ర పట్టలేదు. అంటే అలా ఎవరో ఒకరు రావడం అలా అయిపోయింది. సో ఇంకా పడుకోవడం అయితే అవ్వలేదు. సో మళ్ళీ రిచి క్రిసి వాళ్ళైతే కిందకి వెళ్ళారు. జోషి క్రికెట్ ఆడుకుంటాము అని అంటే. లాస్ట్ టైం బర్త్డేస్లో కూడా చెప్పాము, ఎవరి బర్త్డేస్కైనా కూడా ఇంట్లో కేక్ ఒకటి అలాగే పర్వన్నం కంపల్సరీ చేసుకుంటాము అని. అయితే వాళ్ళు కిందకి వెళ్ళారు కదా, ఈలోపు నాకు టైం ఉంది అని చెప్పి నేనైతే పర్వన్నం స్టార్ట్ చేశానండి. సో మున్నార్లో కూడా జోషి బర్త్డే. సో అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే, అక్కడున్న రైస్తో బెల్లం కొనుక్కొచ్చుకొని ఆ పర్వన్నం అయితే చేశాను. సో ఎవ్రీ ఇయర్ అయితే మమ్మీ అండ్ అమ్మమ్మ కేక్ చేస్తారు. ఈ ఇయర్ ఏమైందంటే మమ్మీ వాళ్ళు ఈరోజు ప్రయాణం అనమాట బెంగళూరు. మా తమ్ముడు మా పెద్ద మామయ్య వాళ్ళ దగ్గరికి బయలుదేరుతున్నారు అనమాట. సో ఇంకా ఈ హడావిడిలో మీరేం పెట్టుకోకండి అని చెప్పాము మమ్మీ వాళ్ళకి. సో అందుకు కేక్ అయితే చేయలేదు. ఇప్పుడు కూడా అడుగుతుంది, బయలుదేరిపోతున్నాము కేక్ చేసానా అని అంటుంది. నేను అన్నాను వద్దు, అలాంటిది ఏం పెట్టుకోకు, మేమే బయట నుంచి కేక్ తెచ్చేస్తాము. నేను నైట్ అనుకున్నాము ఇంట్లోనే కేక్ చేసుకుందామా అని జోషి నేను. కానీ నాకు లాస్ట్ 2 days నుంచి బాగా మైగ్రేన్ హెడేక్ సివియర్గా ఉండడం వల్ల అయితే అసలు ఇంకా చేయలేదు. ఏమో ఇంకా నైట్ వరకు టైం ఉంది. ఇప్పుడు జస్ట్ ఇంకా 6 అయ్యింది. కేక్ కూడా తినాలని ఉంది. పిల్లలు అడిగితే ఏదైనా చేస్తాం కదండి. సో వాళ్ళు కేక్ అయితే ఇంకా అడగలేదు. సో కేక్ ఒకవేళ తినాలని ఉంది ఇంట్లో కేక్ అని అంటే నైట్ ఇంకా ఇట్స్ స్టిల్ యంగ్ కాబట్టి కేక్ కూడా ట్రై చేస్తాను. ప్రస్తుతానికి అయితే పర్వన్నం పెట్టాను. వాళ్ళు ఆడుకుంటున్నారు, మీకు ఒకసారి చూపిస్తాను, ఆగండి. ఏ డాడీ, మేమైతే ఫ్రెష్ అయ్యి టీ తాగి కంగారుగా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామండి. అంటే ఏమైందంటే మమ్మీ వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోవాలి. సో అయితే టికెట్స్ అయితే కన్ఫర్మ్ కాలేదు అని చెప్పింది మమ్మీ మాకు మార్నింగ్. సో మేమేమనుకున్నామంటే సరే ఇంకెలాగో బయలుదేరట్లేదు కాబట్టి నిన్న ఈరోజు బయట ఫుడ్ తిన్నాం కాబట్టి ఇంట్లో చక్కగా హోమ్ ఫుడ్ లాగా చేసుకుందాము. అసలు ముందు డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం బయటకు వెళ్దామని. కానీ మళ్ళీ లేదు, ఇంట్లోనే ఉండి చక్కగా అన్ని తెచ్చుకొని ఫ్యామిలీగా కుక్ చేసుకుని తిందామని డిసైడ్ అయ్యాము. హోమ్ ఫుడ్ తిందామనేసి ఫిక్స్ అయ్యాము. అయితే పడుకొని లేచిన తర్వాత సడన్ గా 6 o'clock ఫోన్ చేసి టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయి బయలుదేరిపోతున్నాను అనింది. సో ఇంకా గబా ఇంకా కంగారు మీరు వీడియోలో చూసే ఉంటారు. అర్జెంట్ గా ఇంకా పర్వన్నం రెడీ చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకా టీ తాగి గబా ఇంకా బయలుదేరి వచ్చేసామండి. ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఇక్కడ నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. రేపు మార్నింగ్, మొన్న మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా వదిన, సో వాళ్ళ ఇంటికి అనమాట. నైట్ అక్కడ పడుకుని పోయి రేపు మార్నింగే వాళ్ళు బెంగళూరు ట్రైన్ ఎక్కేస్తారనమాట. అది వాళ్ళ షెడ్యూల్ అసలు బేసిక్ గా. కారణం కూడా నీ బర్త్డే, నా బర్త్డే కోసమనే వాళ్ళు రేపు రిజర్వేషన్ అయితే చేయించుకున్నారు. నా బర్త్డే అయిపోయిన తర్వాత వెళ్దాం అనేసి అని. సో అలా హడావుడిగా అయిందండి. ప్రస్తుతం మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. రండి లోపలికి వెళ్దాం.
థ్యాంక్ యూ అమ్మమ్మ, థ్యాంక్ యూ. చూసి ఏంటి ఒంట్లో బాగాలేదు, చల్లగా ఉందిరా. అలా బయలుదేరి వచ్చాం. దామమ్మ. అమ్మమ్మ హాయ్ చెప్పు. అన్ని లగేజెస్ చూడండి, అన్ని రెడీగా ఉంచారు. కదా ఇంకెక్కువేరా. చక్కగా కేక్ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నా. రిలాక్స్ అయ్యేది లేదు, ఆటో వాడు వచ్చేసాడు. మీకు డిబ్బీలు చూపించాం కదండి, ఇదిగోండి ఇవే వాళ్ళ డిబ్బీల్లోకి వెళ్తాయి. మమ్మీ అమ్మమ్మ వెళ్తూ వెళ్తూ వాళ్ళకి డబ్బులు అయితే ఇచ్చారు. సో అలా మేమైతే ఆ మమ్మీ వాళ్ళ లగేజ్ అంతా ఆటోలో ఎక్కించేసి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చామండి. సో ఫైనల్లీ మమ్మీ వాళ్ళని అయితే పంపించామండి. టైం 8:30 అవుతుంది. మాకు అసలు 24 గంటలు చాలట్లేదండి బాబు. అంటే ఏ రోజు అయితే ఫ్రీగా ఉండాలనుకుంటామో ఆ రోజు మరీ హెక్టిక్ అయిపోతుందండి. ఈ రోజంతా అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఫ్రీగా లేము మేము. ఏంటో మరి మేము ఈరోజు ఫుల్గా తిన్నామండి. ఆ ముందు రోజు నైట్ కూడా బిర్యానీ చికెనే తిన్నాము. కాబట్టి ఎలాగో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది కాబట్టి లైట్గా తిందామని డిసైడ్ అయ్యి ఇదిగో దోశ బ్యాటర్ అయితే తీసుకున్నాము. ఈరోజు టిఫిన్స్కి అయితే పరిమితం అయ్యామండి. తర్వాత ఎప్పుడైనా ఫ్రీగా చూసుకోవచ్చని. మీకు ఒకటి చెప్పాలండి, చాలా మంది చాక్లెట్ ఫ్రీక్స్ ఉంటారు కదా, చాక్లెట్ అంటే పిచ్చెక్కిపోతూ ఉంటారు. సో దగ్గర జోషి నాకు చాలా చాక్లెట్స్ గిఫ్ట్స్ ఇచ్చేవాడండి. నేను చెప్తానా అండి, ఆ చాక్లెట్స్ అన్ని బట్టల కింద పెట్టేదండి. ఒకసారి చూస్తే ఇన్ని చాక్లెట్లు ఉన్నాయి. ఏంటి అని అంటే మళ్ళీ నేను తినలేదు అని అంటే నువ్వు ఫీల్ అవుతావేమోనని బట్టల కింద దాచానని చెప్పింది. అప్పుడు నాకు అంటే తనంత ప్రేమతో ఇచ్చేవాడు, నేను అది ఎవరికో ఇవ్వలేక. అప్పుడు ఏం చెప్పానంటే నువ్వు నాకన్నా ఇస్తే నేను తింటాను కదా అని అప్పటి నుంచి నేర్పించాను కొంచెం చాక్లెట్స్ తినడం. బేసిక్ గా నాకు అసలు చాక్లెట్సే ఇష్టం ఉండదండి. తిన్నా కూడా మ్యాంగో బైట్ చాక్లెట్ ఉంటుంది చూడండి, అదొకటి. మిల్కీ బార్ ఎప్పుడో రేర్, అంతేగాని నాకు ఈ డైరీ మిల్క్ ఈ చాక్లెట్స్ నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ జోషి, రిచి, క్రిషి చాక్లెట్ ఫ్రీక్స్. ఇంకెలా అంటే జోషి ఫేవరెట్ ఫ్రూట్ అన్నట్టు ఒకటి ఆల్మండ్ రోస్ట్ ఒకటి. ఆ రెండు దొరకకపోతే ఇంటికి ఉట్టి డైరీ మిల్క్ తెచ్చుకొని అందులో జీడిపప్పు ముంచుకొని తినే రకాలు వీళ్ళు. జీడిపప్పు వేపుకొని అంటే ఆల్మండ్ రోస్ట్ దొరకలేదు అనుకోండి, ఫ్రూట్ అన్నట్టు లేదనుకోండి, ఆ పప్పు ఫీల్ ఉండాలి కదా. జీడిపప్పు ఇంట్లో వేపుకొని ఒక డైరీ మిల్క్ అదొక బయట తింటారు. ఈ ముగ్గురు క్యాండిడేట్లు ఆ టైప్. నాది ఓరియో సిల్క్, నా ఫేవరెట్ డైరీ మిల్క్ ఫ్రూట్ అన్నట్టు, నాది ఓరియో సిల్క్. సో మరో మాట అండి, అంటే పెళ్ళైన కొత్తలో సో గిఫ్ట్స్ ఇచ్చుకునే ట్రెడిషన్ ఎక్కువ ఉండేది మా ఇద్దరికి. ఇంకా అది ఎలా అంటే ఒక ప్రాజెక్ట్ అండి బాబు. అంటే ఒక నెల నుంచి అపరాజిత ఏంటేంటో చేసేది సైలెంట్గా, ఏదో చేస్తుందని అర్థమయ్యేది. మళ్ళీ డౌట్ మీద దొరికిపోయానని టెన్షన్ ఉండేది. ఎన్ని చేసినా పాపం నా చేతికి దొరికిపోయేది. అంటే ఏదైనా కొనిన తర్వాత దాని బిల్లు, మెసేజ్ జోషి ఫోన్ కి వచ్చేది, బిల్లు కానీ ఈమెయిల్ అన్నీ వస్తాయి కదండి. అవేమో ఈమెయిల్స్ అన్నీ నా దాంట్లో ఉంటాయి, తెలిసిపోయేది. పాపం చాలా ట్రై చేసా. ఇలాగా మేము ఏం చేసేవాళ్ళంటే తాపత్రయపడేవాళ్ళం. అంటే ఏదో ఒకటి ఇవ్వాలి, సర్ప్రైజ్ చేయాలి, అది అవసరమా లేదని సెకండరీ అండి, తనకి నచ్చింది. సో అలా అనుకునేవాళ్ళం. ఒక 3-4-5 ఇయర్స్ నుంచి పూర్తిగా స్టాప్ చేసేసాము. ఎందుకంటే ఏది అవసరమో అది కొనుక్కుంటున్నామండి. సో ఈసారి తిన బర్త్డేకి నేను ప్రత్యేకించి ఏమి ఇవ్వలేదు, కానీ మీరు వీడియోస్లో చూశారు. మాకు ఇంటికి అవసరం ఏంటి అంటే ఒక ఫ్రిడ్జ్ అవసరం, అది 1 lakh అయింది, మొన్నే కొనుక్కున్నాము. అలాగే దానికి ముందు 1 week ముందు వాషింగ్ మిషన్ కూడా పాడైపోయింది, అది ఒక 25,000 పెట్టి కొనుక్కున్నాము. అలాగే ఇంకోటి చెప్పాలి అంటే బర్త్డే గిఫ్ట్ లాగా ట్రిప్ అనమాట, వెళ్తున్నాం కదా. సో ప్రత్యేకించి గిఫ్ట్స్ ఇచ్చుకునే అంత స్కోప్ ఉండదు ఇప్పుడు.
ఇంట్రెస్ట్ కూడా లేదు. అవసరం ఇప్పుడు ఏదన్నా ఇదివరకు సర్ప్రైజ్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా మాట్లాడుకొని ఒకవేళ ఇది అవసరమా అంటే ఆ బర్త్డే. ఇంకోటి ఏంటంటే కేక్ కూడా సర్ప్రైజులు లేవండి. కేక్ కొంటున్నాను, కట్ చేస్తాము అని చెప్పేసుకుంటున్నాము. నువ్వు కేక్ తెస్తున్నావా, రాత్రి ఓపిక లేదు, పొద్దున కట్ చేసుకుందాం. సో ఆ స్టేజ్కి వచ్చేసామండి. సో యాజ్ వీఆర్ ఏజింగ్ ఆ మెచ్యూర్డ్ లెవెల్స్ కూడా ఉంటాయి కదండి. ఇంకా నైట్ 12 o'clock సర్ప్రైజ్లు, బెలూన్లు పాపింగ్లు చేసుకుంటే మంచిదే కాదనట్లేదు. కానీ మేమేం చేస్తున్నాము అని అంటే కొంచెం తెలివిగా మనీని అవసరమైన వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇంత ముందు గిఫ్ట్స్ కూడా ఏ పనికొచ్చేవా పనికిరాలేవా అని అన్నాడు, కానీ అన్ని పనికొచ్చే గిఫ్ట్లేనండి. సో అది ఏమైనా కొంటే పిల్లలకి సర్ప్రైజులు మాత్రం చేస్తున్నాము. పిల్లలు కదండి, వాళ్ళకు ఉండాలి. మనం అంటే పెద్దోళ్ళం వైపు మనకు అండర్స్టాండింగ్ ఉంటుంది, బట్ పిల్లలు వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనాలి ట్రిప్ వెళ్ళినప్పుడు జోషి బర్త్డే డల్హౌసీలో చేసాము. సో ఏం ప్లాన్ చేసుకుంటున్నారు, ఏమి ఇచ్చుకుంటున్నాము అని అది పక్కన పెడితే మీకు ఆల్రెడీ చెప్పాడు జోషి కూడా, ఏమీ వద్దు నాకు గిఫ్ట్ ఏమి వద్దు, వీలైతే ఒక ట్రిప్ మళ్ళీ సర్ప్రైజ్ కింద ఇచ్చేసే గిఫ్ట్ అని అనేసి. సో అలా ఉంటాయి ప్రిఫరెన్సెస్. ఇప్పుడు ఎస్పెషల్లీ మా ప్రిఫరెన్సెస్ అయితే సో నో సర్ప్రైజెస్ ఆర్ గిఫ్ట్స్ ఇవన్నీ పక్కన పెడితే యూస్ఫుల్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం లాస్ట్ 4-5 years నుంచి. అండ్ ఆబ్వియస్లీ మేము ట్రిప్స్ వెళ్ళడానికి, సేవ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడింది. ఈరోజు కొంచెం అంటే మేము అనుకున్నట్టు స్పెండ్ చేయలేకపోయామనే చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. ఎందుకంటే ఫ్యామిలీగా మేము బయటికి వెళ్ళాలి, డిన్నర్ చేయాలి అని అనుకున్నాము. అది అవ్వలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ మమ్మీ వాళ్ళు సడన్గా ట్రిప్ అవ్వదేమో అనుకున్నారు, సడన్గా మళ్ళీ అది కన్ఫర్మ్ అయిపోయింది. దానివల్ల సో మేము అనుకున్నట్టు అవ్వలేదు అనేది. కానీ ఒక గుడ్ న్యూస్ అయితే ఈరోజు విన్నామండి. మేము మొన్నటి వరకు ఏమవుతుందా అని చాలా టెన్షన్లోనే ఉన్నాము. 2 విషయాల గురించి మేము మా ట్రిప్ విషయంలో భయపడుతున్నాము. ఒకటి మాత్రం గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆ గుడ్ న్యూస్ నెక్స్ట్ వీడియోలో కాదు, ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాము. సో ఒక రకంగా కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్న మాకు అది చాలా ఎనర్జీ బూస్ట్ ఇచ్చింది. ఆ గుడ్ న్యూస్ ఏంటో మీకు దీన్ని కోట్ చేస్తూ ఆ వీడియోలో నేను చెప్తాను కంపల్సరీ. క్రిస్ ఏమైందో చెప్పు. డాగ్స్ నా వెనకాల వచ్చేసాయి. ఎందుకు వచ్చాయి డాగ్స్ ని వెనకాల? వెళ్తుంటే పరిగెట్టుకొని వచ్చేసాయి. అక్కడ గుంపు ఉన్నదండి, అదిగోండి అక్కడ కుక్కల గుంపు ఉంది చూడండి. వీళ్ళు బాల్ ఆడుకుంటే బాల్ అక్కడికి వెళ్ళింది. క్రిస్ గాడేమో పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే కుక్కలన్నీ డాడీ ఇంకంతే. ఆ డాగ్స్ మా బాల్స్ చాలా పట్టుకెళ్ళిపోయాయి. సో ఫైనల్లీ అయితే టిఫిన్స్ రెడీ అయిపోయాయండి. సో ఇడ్లీ, దోశ, సాంబార్, కొబ్బరి చట్నీ అండ్ కొత్తిమీర చట్నీ. సో ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇంకా ఎక్కువ చూపించడానికి లేకపోతే మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వీడియో తీయడానికి ఓపికలు లేవండి. ఇంక అందుకే మొత్తం అంతా రెడీ చేసేసుకొని ఒకేసారి కూర్చునిపోయాము. సో ఇడ్లీ, దోశ, అలాగే సాంబార్, కొబ్బరి చట్నీ అండి, అలాగే కొత్తిమీర చట్నీ. ఫైనల్లీ డిన్నర్ అయితే అయిపోయిందండి. ఇంకా ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నాం. ఇంకా ఫుల్ బెడ్షీట్స్ కూడా మార్చేసాము. అలా రిలాక్స్ అవుతున్నాం అనమాట. ఏసీ ముందుగానే తింటున్నప్పుడే ఆన్ చేసేసాము. ఇంకా రావడం ఇంకా వేసేద్దాం అనేసి అని. సో ఫైనల్లీ బర్త్డే అయితే హ్యాపీగా ఫ్యామిలీతో అలా సెలబ్రేట్ చేసుకున్నాను. పెండింగ్ అయితే ఉంది రిచి క్రిసి గ్రీటింగ్స్. వాళ్ళు ఒక దశాబ్దాల నుంచి చేస్తూనే ఉన్నారు. ఈసారికి అవ్వలేదు. ఇప్పుడు ఫైనల్ గా అయ్యి వాళ్ళు గ్రీటింగ్స్ ఇస్తారు, చూద్దాం. నువ్వు కనుకోడు, మమ్మీ దగ్గర బ్యాక్ కూర్చో. అలా రా, బ్యాక్ నుంచి రా. క్రిస్సీ గ్రీటింగ్ కార్డ్ అండి ఇది, హ్యాండ్ మేడ్ కార్డ్ ఇది. వావ్, ఐ లవ్ యూ మామ్, హ్యాపీ బర్త్డే, లవ్ 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 లవ్. అమ్మో కేక్ వేసాడండి, స్మైలీ, హార్ట్స్, 3D కార్డ్ చూడండి చూపిస్తాను. ఇది ఓపెనింగ్, ఇదిగోండి.
చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు నాన్న. అంటే ఆ ప్యాటర్న్స్ చూడండి, వాడు వేసే ప్యాటర్న్స్ ఎలాగున్నాయో చూడండి. అలా లోపల తీసిన తర్వాత మళ్ళీ ఈ షేప్ పెట్టుకొని మళ్ళీ దానికి అలాగా ఆ విత్తులో కలర్ వేసుకొని మళ్ళీ ఇక్కడొక కలర్ ఇక్కడొక కలర్. చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ. లవ్ యూ. ఇప్పుడు రిచ్ ఇది ఇందాక నుంచి వరల్డ్స్ బెస్ట్ కార్డ్ అంటున్నాడు. ముందు చూపించు, అలా చూపించు. ఫుల్ ఓపెన్ చేయి. ఇప్పుడు ఫుల్ బ్యాక్ నుంచి. ఇది కూడా 3D కార్డా? ఐ లవ్ యూ మామ్. ఐ లవ్ యూ మామ్. ఓ భలే ఉన్నానా. హ్యాపీ బర్త్డే మామ్. 37 వేసాడండి. 37 అంటే ఏంటో అర్థం చేసుకోండి. నేను ఎప్పుడు నా ఏజ్ దాయనండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు గాడ్. 37 years ఏమంటారు కాపాడి మంచి హెల్త్ ఇచ్చి మంచి ఫ్యామిలీని ఇచ్చి ఆల్ ద హ్యాపీనెస్ అండ్ జాయ్ హీ గేవ్. సో ఐ నెవర్ ట్రై టు హైడ్ మై ఏజ్. ఆల్ దీస్ ఇయర్స్ ఐఎమ్ లైక్ దిస్. ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్. అది మాత్రం నేను ఎప్పుడు హైడ్ చేయను నా ఏజ్ ని. ఆంటీ అన్నా లేకపోతే అమ్మమ్మ అన్నా కూడా ఐ యాక్సెప్టెడ్. కార్డ్ మాత్రం చాలా బాగుంది. అరే బీచ్ లో నారా మనం. చెప్పనా? ఇది డాడీ, ఇది క్రిసి, ఇది నేను, ఇది మమ్మీ. నా హెయిర్ చూడండి ఎలా వేసాడు. అదే మర్రి చెట్టుకుంటాయి చూసారా? అది సరదాగా అన్నాను. ఒకసారి ఇద్దరు మమ్మీ కిస్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇద్దరు కిస్ ఇవ్వండి. థ్యాంక్ యూ. లవ్ యూ. బీచ్ వేసాడు డాడీ. బీచ్ లో నిల్చున్నాం మనం. చాలా బాగుంది. చాలా అంటే ఏంటి దాని అర్థం? ఎక్కడితో వెళ్తున్నాం అని. ట్రిప్ హింట్. రిచి అనుకోకుండానే వేస్తాను క్లూ ఇచ్చాము చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందండి. ఇంకా పడుకుని పోతున్నాము. టైం 12 అవుతుందండి. త్వరగా వైండప్ చేయాలనుకున్నా ఎప్పుడు ఇదే టైం. ఇంకా పడుకుని పోతాం. టైర్డ్ అయిపోయాం. ఇంకా కొన్ని రోజులే ఉంది. కొంచెం ఏమంటే షార్ట్ కూడా చేసుకున్నామండి. ఏ డ్రెస్సులు సైజ్ చేయించుకోవాలి, ఆల్టర్ చేయించుకోవాలి, ఐరన్ చేయించుకోవాల్సిన ఇవన్నీ సపరేట్ కూడా చేసుకున్నాం ఈ మధ్యలో. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏది బాగా నచ్చిందో కూడా కింద కమెంట్స్ లో తెలియచేయండి. అలాగే చాలా మంది నా బర్త్డేకి విష్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ విషెస్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ యువర్ లవ్. So keep supporting us. Thank you for your love and support. See you again in an amazing video. Till then, bye bye. Take care. Say bye. Bye. మా ఇద్దరు గ్రీటింగ్ కార్డ్ లో ఎవరు గ్రీటింగ్ కార్డ్ బాగుందో కమెంట్ చేయండి. Bye.